హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. తోటమాలి రోజు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఈ చెట్టు ఫలాలనిస్తుంది. రోజుకు ఒక మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు ఫలితం కనిపిస్తుంది. దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరం అయినప్పుడే బాగా అర్థమవుతుంది. రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఇది నిజం. తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. కష్టంలో తోడుగా నిలిచే బంధం, ఓటమిలో ఓదార్పునిచ్చే స్నేహం జీవితంలో ఎంతో విలువైనది. కొందరు ఒక మాటంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలు అయినా అని బాధ పెడుతుంటారు. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. అర్థం, అపార్థం రెండిటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునపటిలా అనిపించదు. అందుకే తెంచుకునే ముందే ఆలోచించాలి, అది దారమైన బంధమైన. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు. తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకొని మాట్లాడు. అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు. అంతేకాని అన్నీ తెలిసినట్టు మాట్లాడకు. నిజంగా ఒక వ్యక్తికి నీ మీద ఇష్టం ఉంటే ఎలాంటి పరిస్థితిలోనైనా నీతో మాట్లాడకుండా నీకు దూరంగా అస్సలు ఉండలేరు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. సమస్యలు ఊరికే రావు. కొన్నింటిని అతిగా పట్టించుకోవడం వల్ల, కొన్నింటిని అసలు పట్టించుకోకపోవడం వల్ల వస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా ఆఖరి వరకు ఓటమిని అంగీకరించని వాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. రూపాన్ని చూసి మోసపోవద్దు, రూపాయిని చూసి మిడిసిపడొద్దు. రూపం, రూపాయి శాశ్వతం కాదు, మంచితనమే శాశ్వతం. పుస్తకాల్లో ఉండేది సమాజంలో ఉండడం లేదు, సమాజంలో జరిగేది పుస్తకాల్లో ఉండడం లేదు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు ఉన్నంతకాలం మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులకి ఈ సమాజంలో విలువ ఎప్పటికీ దొరకదు. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే గింజ నీళ్ళలో ఉడికితే అన్నం అవుతుంది. మనం కూడా అంతే. మనం నడుచుకునే విధానాన్ని బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది. బాధ్యత
తీసుకునే వయసు వచ్చేసరికి సమాజం నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తుంది. సరైన సమాధానం చెప్పలేకపోతే దానికి తోచిన పేరు పెట్టేస్తుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలుసుకున్నవారు దేని గురించి దిగులు చెందరు. జరిగేదంతా దైవ నిర్ణయం అని భావించి కర్మలను ఆచరిస్తారు. గుర్తుపెట్టుకో, గాయం చేసిన కాలమే నయం చేస్తుంది. ఉద్రేకంలో నిర్ణయం తీసుకోవద్దు, ఉపాయం ఆలోచించు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. పర్వత శిఖరాన్ని చూసి భయపడితే జీవితాంతం కిందే ఉండిపోతాం. ఒక్కో అడుగు పైకి ఎక్కితేనే లక్ష్యాన్ని చేరుకోగలం. గుర్తుపెట్టుకో, ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్న తరువాత క్షమించు అనే పదానికి అర్థం ఉండదు. లైఫ్లో అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మరచిపోతాం. తెలిసిన వాళ్ళు మోసం చేస్తే మరణించే వరకు మరచిపోలేము. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. నిజం. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేదంటే తెలుసుకొని మాట్లాడాలి. అంతేకాని తెలియకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. పక్కన ఉన్నప్పుడు మురిపించేది కాదు ప్రేమంటే. ఎక్కడ ఉన్నా నీకు నేనున్నానంటూ ఒంటరితనాన్ని మరిపించేది ప్రేమ. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసకబారుతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. నీలో ఉన్న భయాలను నీలోనే దాచుకో. నీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకో. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండడమే మంచిది. సమయం ఎప్పుడూ జీవితాన్ని వాడుకోదు, జీవితమే సమయాన్ని వాడుకుంటుంది. 10 మంది చెప్పుకునే అంత డబ్బు మీ దగ్గర లేకపోయినా కష్టంలో ఉన్న వారికి సాయం చేసే మంచితనం ఉంటే మిమ్మల్ని మించిన ఐశ్వర్యవంతులు ఉండరు. ఈ లోకంలో బతకాలనే ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసును పీక్కు తిని కాటికి కడతేర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తరువాత పక్కన పడేస్తారు. దురదృష్టం ఏమిటంటే
ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. మనది అనుకుంటే ఎన్ని గొప్పలు అయినా చెప్తాము, మనది కాదు అనుకుంటే ఎన్ని నిందలు అయినా అవలీలగా వేసేస్తాం. ఇది మనిషికి ఉండే సహజ లక్షణం. డబ్బు యావలో పడి కన్నవారిని దూరం చేసుకోకు. డబ్బు అవసరమే గాని జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువేమీ కాదు. కొందరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవటానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది. కనులు తెరిచి మూసే వరకు రోజు నువ్వు పడే మానసిక సంక్షోభమే యుద్ధం. జీవితం అనే యుద్ధంలో ఓటమి గెలుపులు రెండూ సహజమే. కృంగక ముందుకు పో, పుట్టుకను సార్థకం చేసుకో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.